కుదిరితే ఇంటి ముంగట్నే బండ్లు పెట్టుకొని గేట్ వేసుకుంటే మంచిది. బయటికి పోయినామంటే జర దుక్నాల దగ్గర పట్లనే పెట్టుకోవాలి. ఇక కొందరు ఉంటారు పార్కింగ్ లో పెడితే పైసలు అవుతాయని రోడ్ల పక్కన షాపింగ్ మాల్ సందులలో పెట్టొస్తుంటారు. కానీ మనం పని చూసుకొని వచ్చే వరకు బండాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు. గదే పార్కింగ్ ఫీజు కట్టి బండి పెడితే బాగా చెప్తా అడుగుతానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే నలుగురు పని మంతులు 19 బైకులు పట్నంలా పద్ధతిగా డ్యూటీలు చేసి కొట్టేసిండ్రు. ఇంటి బయట దుక్నాల దగ్గర రోడ్ల పక్కన పెట్టిన బండ్లకు సూటి పెడతారు. మాస్టర్ కీలు తయారు చేసుకున్నారట ముద్దుగా. అవిటితోటి అల్కగా తాళాలు తీసుడు బండ్లేసుకుని అవతల పడుడు. ఒకల్ది ఉత్తరప్రదేశ్ అయితే ఇద్దరిది హైదరాబాద్, ఇంకోల్ది సూర్యాపేట. మరి దోస్తాన ఎట్లా కుదిరిందంటారా? మునుపు బైకులు కొట్టేసిన కేసులల్లా జైలుకు పోయి ఆడ ఒక్కటైండ్రు. బయటకొచ్చినాక కలిసి కష్టపడుతున్నారు. పట్నంలా ఈ నడుమ బండ్లు పోతున్న కేసులు ఎక్కువయ్యే వరకు పోలీసోళ్ళు చెకింగ్ చేస్తుంటే దొరికిండ్రు. పార్కింగ్ లో పెట్టిన బండ్లు నిమిషంలో మాయం చేస్తారట మనోళ్ళు. నా బండికి మంచిగా తాళం వేసినా ఏడికి పోతుందని లాపర్వ చేయకుండా సెక్యూరిటీ ఉన్న ఏరియాలో బండ్లు పార్కింగ్ పెట్టుకుంటే మంచిది.